హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అప్డేట్స్ తెలుసుకుందామండి. ఎలక్షన్స్ నేపథ్యంలో చాలామంది యాస్పిరెంట్స్ అయితే అనేక డౌట్స్ అడిగారండి. ఆ డౌట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మన జయదేవ్ అకాడమీ కలెక్ట్ చేశారండి. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, అయితే చాలామంది అభ్యర్థులు ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అని ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటుగా నోటిఫికేషను ఎప్పుడు రావచ్చు, అసలు వస్తుందా రాదా అని ప్రశ్నించారండి. దానికి కూడా సమాధానం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక నెక్స్ట్, పంచాయతీ సెక్రటరీస్ గ్రేడ్ 5 ఎన్ని జాబులు ఉన్నాయి సార్, పెరిగినవా లేవా, దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇవ్వండి సార్ అని అడిగారు. నెక్స్ట్, విలేజ్ సర్వేకు సంబంధించినటువంటి జాబ్ చార్టు, గవర్నమెంట్ జీవోలు కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. లాస్ట్ వీడియోస్ అంటే ప్రీవియస్ వీడియోలో మనం అప్లోడ్ చేసాము. విఆర్ఓకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చాలామంది అడిగారండి. ఎనీ డిగ్రీ, దానికి సంబంధించినటువంటి ఏపీ గెజిట్ కూడా దాంట్లో మీకోసం అయితే అందుబాటులో ఉంచాను. ప్రీవియస్ వీడియోలో చూడండి. ఈ వీడియోలో మనం పంచాయతీ సెక్రటరీస్ వ్యాకెన్సీస్ పెరుగుతావా లేదా, అలాగే విలేజ్ సర్వేకు సంబంధించినటువంటి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సంబంధించినటువంటి జాబ్ చార్ట్స్ కూడా ఇక్కడ ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటుగా 20 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేద్దామండి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎందుకంటే ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి పూర్తిగా లభించలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులందరూ ఎలక్షన్స్లో నిమగ్నమై ఉండటం వల్ల దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి అందుబాటులో లేదు. అలాగే మన జయదేవ్ అకాడమీ అయితే కలెక్ట్ చేసామండి. ఇప్పుడు వరకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అది మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఇక ఎలక్షన్స్ సజావుగా సాగిపోయినవి, కంప్లీట్ అయిపోయినవి. ఇక మీరు మీ యొక్క దృష్టిని మీ యొక్క ఉద్యోగ అవకాశాల మీద కేంద్రీకరిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూసినట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నవి అనేది డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా నోటిఫికేషను ఎప్పుడు రావచ్చు సార్ అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్గా చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందునే గ్రామ వార్డు సచివాలయము నోటిఫికేషన్ అనేది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశామండి. ఎందుకంటే ఆల్రెడీ వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా రిలీజ్ చేసి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. తద్వారా లక్షల మంది అభ్యర్థులైతే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం మిగతా ఉద్యోగాలు కూడా రిలీజ్ చేస్తారనే ఆశతో ఎదురు చూశారు, ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడైతే కొంతమంది కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది ఈ యొక్క ఎలక్షన్స్ మేనియాలో ఉన్నారండి. ఇక అందరూ బయటకు వచ్చేసేయండి, ఎందుకంటే నిన్నటితో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక మనం ఉద్యోగ అవకాశాల మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. మీ యొక్క ఆ డౌట్స్ కూడా ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సిన సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేస్తే ఇంకా మంచిదండి. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మొట్టమొదటిసారిగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే అన్ని నోటిఫికేషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున ఇచ్చిందండి. డిఎస్సి వచ్చేసరికి చివరిలో చాలా గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడినటువంటి నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయం మీద ఆ రోజు కేంద్రీకరించలేకపోయింది ప్రభుత్వం. తద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పోస్ట్ పోన్ అయింది. కాబట్టి చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి సార్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేదా, లేకపోతే ఏదన్నా మారినటువంటి నేపథ్యంలో అసలు ఈ నోటిఫికేషన్ ఉంటుందా, లేకపోతే దీన్ని తీసేస్తారా అని చాలామంది అడిగారండి. మీతో నేను బోల్డ్గా డిస్కస్ చేయదలుచుకున్న అంశం ఏంటంటే నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశం అన్నమాట. దీన్ని కనుక క్లారిటీగా మనం తెలుసుకుంటే ఇక మిగతా అంశాల గురించి డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇప్పటివరకు గ్రామ వార్డు సచివాలయము అనేటటువంటి డిపార్ట్మెంటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఆమోదించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏపీ గెజెట్లో గవర్నర్ గారిచే దాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే గెజెట్ కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా
గ్రామ వార్డు సచివాలయం అనేది డిపార్ట్మెంటు ఒక పర్మనెంట్ డిపార్ట్మెంట్గా అవతరించింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాకెన్సీస్కి నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే ఖచ్చితంగా ఏ అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో వ్యాకెన్సీస్ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత 2-3 నెలలుగా మనం చూసినట్లయితే గ్రామ సచివాలయాల వద్దనే ఈ యొక్క పెన్షన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. సమర్థవంతంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ ఉండటం ద్వారా, గ్రామ వార్డు సచివాలయం అనేది డిపార్ట్మెంట్ ఉండటం ద్వారా ఈ యొక్క సచివాలయం దగ్గర టెంటలు వేసి వారికి కావాల్సినటువంటి వాటర్ సౌకర్యం కూడా, మంచినీటి సౌకర్యం కూడా కల్పించి సమర్థవంతంగా గ్రామ వార్డు సచివాలయం ద్వారా వృద్ధులకి పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఆ రోజు అన్ని ప్రభుత్వాలకి అలాగే అన్ని పార్టీలకి తెలిసి వచ్చే అంశం. తద్వారా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ తక్కువ ఉన్నటువంటి వ్యాకెన్సీస్ని ఫిల్ చేయటం ద్వారా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంది అని ప్రతి పార్టీ, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకున్నటువంటి అంశం. సో దట్ ప్రతి ప్రభుత్వం కావచ్చు, వచ్చేటటువంటి ఏ పార్టీ అయినా గ్రామ వార్డు సచివాలయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటుంది అనటంలో సందేహం అయితే లేదు అని స్పష్టం అవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రతి పార్టీ కూడా వారి యొక్క మేనిఫెస్టోలో లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం కూడా మనం చూసాము. అందులో భాగంగా ఈ యొక్క ఉద్యోగాలను కూడా వేయటానికి అంటే రిలీజ్ చేయడానికి అవకాశం అయితే మెండుగా 100% ఉందండి. మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే నోటిఫికేషన్ మరి ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటే ఒక రానున్నటువంటి 2-3 నెలల్లో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా మొట్టమొదట రిలీజ్ చేసేటటువంటి నోటిఫికేషన్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్. మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. కొన్ని లక్షల మంది అయితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అవుతున్నారండి. ఆ సంగతి అందరికీ తెలుసు. ఇమీడియట్గా ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. దీని మీద మీకు క్లారిటీ అయితే వచ్చి ఉండిద్ది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఈ 2-3 నెలల నుంచి అన్ని ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అందించటంలో ప్రముఖ పాత్ర వహించింది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం అని అందరూ తెలుసుకున్నారు. అంటే క్షేత్రస్థాయి వరకు ఈ యొక్క నెట్వర్క్ అనేది ఉన్నది. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదండి. కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్న అంశం ఏంటంటే ఎన్ని పోస్టులు ఉండొచ్చు సార్ అని చాలామంది అడుగుతున్నారండి. ఎన్ని పోస్టులు అంటే ఇప్పుడైతే వ్యాకెన్సీస్ 35,000 వరకు 35,000 పోస్టుల వరకు వ్యాకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. 35,000 పోస్టులు. ఇందులో కూడా ఈ 35,000 పోస్టుల్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఎన్ని ఉంటాయి, లేకపోతే వార్డ్ అడ్మిన్ ఎన్ని పోస్టులు ఉంటాయని చాలామంది అడుగుతున్నారండి. వీటి సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి 500 జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ సెక్రటరీని గ్రేడ్ 5ని నియమించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలోనే జీవో ఇచ్చిందండి. ఆ జీవో కూడా నేను అప్లోడ్ చేస్తూ మీకైతే ఒక వీడియోని తయారు చేసి పెట్టానండి. చూడండి, డౌట్ ఉంటే. ఇక డీడీఓ అధికారాలు కూడా అంటే ఏమిటి, డీడీఓ అధికారాలు అంటే ఏమిటి, వాటి యొక్క విశ్లేషణ కూడా వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం జరిగిందండి. అలాగే ఈ యొక్క ఇప్పుడు ఈ జీవోని కనుక మనం చూసినట్టయితే గ్రేడ్ 5 సెక్రటరీలకి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ద్వారా నియమించబడినటువంటి సెక్రటరీని గ్రేడ్ 5 సెక్రటరీలు అంటారండి. వారికి ఆర్థిక అధికారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఈ జీవో అయితే ఇవ్వడం జరిగింది. ఆ జీవో ద్వారా మొట్టమొదటిసారిగా అనంతపురం డిస్టిక్లో గ్రేడ్ 5 సెక్రటరీలకి డీడీఓ అధికారాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ సెక్రటరీని నియమించాలనేసి ఆ జీవోలో కూడా స్పష్టంగా చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో కనుక చూసినట్టయితే 13,000 పైన గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయండి. అందులో అన్నిటికీ పంచాయతీ సెక్రటరీలు అయితే లేరు.
కాబట్టి ఈ యొక్క పంచాయతీ సెక్రటరీస్ వ్యాకెన్సీస్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి గ్రామానికి ఇక ఇన్ఛార్జీలు అనేవాళ్ళు ఉండరు. 2-3 ఊర్లకు కలిపి ఒక పంచాయతీ సెక్రటరీ ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడైతే ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ సెక్రటరీని ఖచ్చితంగా నియమించాల్సిందే అని జీవో అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోని మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను అప్లోడ్ చేశానండి. ఇక ఇక్కడ కనుక మనం చూసేది ఏంటంటే DDO అధికారాలు కూడా వారికి ఆర్థిక అధికారాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి పంచాయతీ సెక్రటరీస్ పోస్టులు కూడా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రేడ్ 5 అనేది దానికి సంబంధించిన జీవో ఇదేనండి. ఒకసారి మీరు పరిశీలించండి, ఇది మీకు ఉపయోగపడుతుంది ఇవన్నీ. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పంచాయతీ సెక్రటరీలు గ్రేడ్ 5లకి DDO అధికారాలు ఇచ్చినటువంటి జీవోనండి. ఈ జీవో మీకోసం అయితే నేను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాను. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంటు విలేజ్ సర్వేలకు సంబంధించినటువంటి జాబ్ చార్ట్ అండి. ఇది విలేజ్ సర్వేలకు సంబంధించినటువంటి జాబ్ చార్ట్. ఇది ఇంతకుముందు అందుబాటులో లేదు, దీనైతే మీకోసం కలెక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ చార్ట్ ఇదిగోండి. విలేజ్ సర్వేల యొక్క డ్యూటీస్ ఏంటి, బాధ్యతలు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి ఈ ఆర్డర్స్ అయితే 2019లో ఇవ్వడం జరిగిందండి. దానికి కొంత అప్డేట్ చేసి ఇక్కడైతే మీ డ్యూటీస్ అయితే ఇవ్వడం జరిగింది. విలేజ్ సర్వేర్లు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం అయితే ఈ జాబ్ చార్ట్ మీకు ఉపయోగపడుతుంది. చూడండి, ఇవ్వండి ఈ జాబ్ చార్ట్ ఒకసారి మీరు చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనం అనుకున్నట్టుగా నోటిఫికేషను వస్తుందా రాదా, నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా GSW సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒక్కటే ఆగిపోయిందండి. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఈ తక్కువ ఉన్నటువంటి వ్యాకెన్సీస్, ఈ 35,000 వ్యాకెన్సీస్ అనేవి ఫిల్ చేయటం ద్వారా పటిష్టంగా ఒక డిపార్ట్మెంట్ అయితే క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి విస్తరించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని పథకాలని డోర్ టు డోర్ డెలివరీకి ఈ వ్యవస్థ అత్యంత అనుకూలంగా ఉందని అన్ని పార్టీలు, ప్రభుత్వాలు గ్రహించారు. తద్వారా ఈ వ్యవస్థ అయితే ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశము ఉన్నది. అలాగే ప్రతి ప్రభుత్వం లేకపోతే ప్రతి పార్టీ కూడా ఇందులో ఉన్నటువంటి వ్యాకెన్సీస్ని ఫిల్ చేయటానికైతే సమాయత్తమైతే అవుతున్నవి అని మీకు మళ్ళీ ఒకసారి సుస్పష్టం చేస్తున్నాను. హ్యాపీగా చదువుకోండి. సుమారుగా 35,000 ఉద్యోగాలు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి. నాకు తెలిసి నేను కలెక్ట్ చేసి ఇదంతా నేను చెప్పేటప్పుడు నా సొంత అభిప్రాయమేనండి. దయచేసి క్లెయిమ్ చేయొద్దు. మిమ్మల్ని అవేర్నెస్ చేసి మీరు కార్యోన్ముఖులను చేయడానికైతే నేను ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మీకైతే ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది. అలాగే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వ్యాకెన్సీస్ కూడా అందుబాటులో ఉన్నవండి. అవి కూడా ఎక్కువ పోస్టులు ఈసారి పడే అవకాశం ఉంది. మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, ఉపయోగపడుతుంది. ఇక మీ ప్రిపరేషన్ అనేది ఈ 2-3 నెలల్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మొట్టమొదటి వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయమే. నెక్స్ట్ కానీ చూసినట్లయితే చాలామంది అభ్యర్థులు మన జయదేవ్ అకాడమీ నుంచి మెటీరియల్ తీసుకుంటున్నారండి. ఇప్పటికే మేము ప్రింట్ చేసినటువంటి మెటీరియల్ అయిపోవస్తుంది. చాలామంది వాట్సాప్ ద్వారా వారి యొక్క అడ్రస్సెస్ మరియు అలాగే ఫోన్పే ద్వారా ఈ నెంబర్కి వారి యొక్క ఆర్డర్స్ అయితే పంపిస్తున్నారండి. ఫోన్పే ద్వారా 9010960647 అనేటటువంటి ఈ నెంబర్కి ఒక్కొక్క బుక్ వచ్చేసరికి 299 రూపాయలండి. 299 రూపాయలు మీకు ఎక్సలెంట్గా ఉపయోగపడేటువంటి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి మెటీరియల్తో ప్రీవియస్ పేపర్లని పరిశీలిస్తూ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో అలాగే APPSC సెలెక్ట్ అయినటువంటి ఫ్యాకల్టీతో ఈ బుక్స్ అయితే రాష్ట్రంలో మన జయదేవ్ అకాడమీ తయారు చేశారండి. ఇప్పటికే చాలా బుక్స్ అనేవి
ఆర్డర్ చేసి తీసుకోవడం జరిగిందండి. ఇంకా కొన్ని బుక్సే మీకు అందుబాటులో ఉన్నవి. వీటిలో ఈ ప్రింట్ అయిన వాటిలో దయచేసి మీకు కావాల్సి కనుక వస్తే కంపల్సరిగా ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ప్రతి బుక్కు 299 ప్లస్ 50 రూపాయలు రిజిస్టర్ పార్సిల్ కోసం పంపండి. అంటే ఇక్కడ 299 ప్లస్ 50 రూపాయలు వచ్చేసరికి 349 రూపాయలు అనమాట ఒక్కొక్క బుక్కు. ఇవి చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూడండి, గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన 3.0 ఇందులో వచ్చేసరికి పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మిన్, విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ ఈ 5 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారము మరియు 10 మోడల్ టెస్ట్ పేపర్స్ అనేవి ఇందులో మీకోసం అయితే అందించడం జరిగిందండి. చాలా ఉపయోగపడుతుంది. హ్యాపీగా తక్కువ ధరలో వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంటు, ఇక డిజిటల్ అసిస్టెంటు, విలేజ్ సర్వేరు, ఇక అన్ని స్కీమ్స్ అన్నమాట. ఏపీ ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, మరియు ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 ఎవరు తెలియనటువంటి చాలా పెద్ద బుక్ అండి. దీంట్లో మనకి ఏమైతే అవసరమవుతాయో ఆ సెక్షన్స్ మీకు ఇందులో పొందుపరచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ ఈ బుక్ ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడుతుందండి. ఒక గ్రామ వార్డు సచివాలయమే కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఈ బుక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కావున వీటి కనుక ఆర్డర్స్ కావాలంటే మీరు ఫోన్పే ద్వారా ఇలా చెల్లించి అది స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి ఆ స్క్రీన్ షాటు మరియు మీ యొక్క పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో పంపిస్తే మీకు రిజిస్టర్ పార్సిల్లో ఈ బుక్స్ అనేవి మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. అలాగే చూసినట్లయితే మనకి అద్భుతంగా చెప్పినటువంటి క్లాసెస్ అండి ఇవి. గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి కేటగిరీ 1 పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అండి. మీరు చేయవలసిందల్లా ప్లే స్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్, ఇదిగోండి యాప్ ఇలా ఉంటుంది, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ కోర్సెస్ అనేవి మీకు మొత్తం లభిస్తవి. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో కాంపిటేటివ్ అప్రోచ్లో ఉద్యోగం వచ్చే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లాసెస్ అండి. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. మీరు కూడా ఇక మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది కేటగిరీ 1కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండి, ఇది యాక్చువల్గా 5,000 అండి. ఇప్పుడైతే మీకు ఆఫర్లో 1999కే మీకు అందుబాటులో ఉన్నవండి. జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంజనీరింగ్ సబ్జెక్టు 1000 బిట్స్ ఫ్రీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్స్ అండి, డిజిటల్ అసిస్టెంట్ 5,000, ఇప్పుడైతే 1999కే మీకు పార్ట్ ఏ ఉంటుంది, అలాగే పార్ట్ బి ఉంటుంది, 1000 బిట్స్ కూడా ఫ్రీగా ఉంటుందండి. ఇక విలేజ్ సర్వేరు సేమ్ ప్యాటర్న్ అండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 5,000 అండి. జనరల్ స్టడీస్ ఉంటుంది, అలాగే సర్వేయింగ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇక 1000 బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. నెక్స్ట్ ఏపీ జూనియర్ లైన్ మ్యాన్ అండి, ఇది కూడా 3,000 కోర్సు ఇప్పుడైతే ఆఫర్లో 1999కి వస్తుందండి. 88 సిలబస్ని చక్కగా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్తో మరియు జనరల్ స్టడీస్ కూడా మీకు అందుబాటులోకి ఉందండి. ఇలా ఆన్లైన్ క్లాసెస్ అయితే మన జయదేవ్ అకాడమీలో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నవి. త్వరపడి క్లాసెస్లో జాయిన్ అయిపోండి. మీకు ఇక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ముందు వ్యాకెన్సీస్ ఫిల్ చేసేది గ్రామ వార్డు సచివాలయమే అని మీకు తెలియచేస్తూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఇక మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఉద్యోగం అయితే రావడానికి అవకాశం ఉందండి. ఇదే మొన్న అంటే ఎలక్షన్స్ ముందే రావాల్సినటువంటి ఈ నోటిఫికేషను అనుకోకుండా లేట్ అయింది కాబట్టి ఒక కీడు మన మేలు కోసమే. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన్సల్ట్ అవ్వండి జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.